ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. పాప తండ్రి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు మీరు గత 8 రోజుల నుంచి పాప కోసం అయితే పోలీసులను అయితే ప్రాధేయపడుతున్నారు, ప్రజాప్రతినిధులను అయితే ప్రాధేయపడుతున్నారు. పాప ఆచూకీ ఎలాగన్నా కనుక్కోమని. 8 రోజులు గడిచింది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు ఏమి ఆలోచించుకున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని ఈ క్లూ దొరకట్లేదు. ఇప్పుడు కూడా ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఆచూకీ ఏం దొరకదు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిచారు కదా 2 సార్లు. ఎందుకు పిలిచారు? అసలు ఏం మాట్లాడారు మీతో? అంటే గొడవలు ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీస్ కానీ పర్సనల్ వాళ్ళ గురించి అడిగారు. ఏమైనా ఉన్నాయా? మీకు ఎవరితో అయినా విరోధం ఉందా? ఎప్పుడైనా ఎవరితోనూ గొడవ పడ్డారా? పెద్దగా ఎవరితోనూ గొడవ పడ్డారా? మీకు ఏమైనా విరోధులు ఉన్నారా ఇక్కడ? ఊళ్ళో చుట్టుపక్కల అయితే గొడవలు అంటూ ఏమీ లేవు. ఇంత ముందు జరిగింది, తర్వాత ఇంకేమీ లేవు. ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో జీడిపెక్కలు ఏరుకోవడానికి వచ్చేవాళ్ళు అంటే బయట ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరైనా అనుమానం ఉందా? వాళ్ళు ఎవరైనా అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళతో ఎప్పుడైనా ఏమైనా గొడవలు ఏమైనా అయ్యాయా వాళ్ళతో కూడా? వాళ్ళతో గొడవలు ఏమీ అవ్వలేదు. ఆ రోజు వచ్చేట్లేదు కూడా చూడలేదు నేను. ఇక్కడైతే తండ్రి చెప్తున్న పరిస్థితి ఏంటంటే తనకి ఎవరితోనూ విరోధం లేదు, ఇక్కడ అందరూ తనతో సఖ్యతగానే ఉంటారని చెప్తున్నారు. పోలీసులు అయితే 2 సార్లు పిలిచి ఇదే విషయాన్ని విచారణ చేశారు. నీకు ఎవరితోన్నా గొడవలు ఉన్నాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో పోలీసులు అయితే విచారణ చేశారు. తను ఇదే సమాధానం వారికి కూడా చెప్పానని తండ్రి చెప్తున్నారు. పాప తండ్రి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు మీరు గత 8 రోజుల నుంచి పాప కోసం అయితే పోలీసులను అయితే ప్రాధేయపడుతున్నారు, ప్రజాప్రతినిధులను అయితే ప్రాధేయపడుతున్నారు. పాప ఆచూకీ ఎలాగన్నా కనుక్కోమని. 8 రోజులు గడిచింది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు ఏమి ఆలోచించుకున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని ఈ క్లూ దొరకట్లేదు. ఇప్పుడు కూడా ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఆచూకీ ఏం దొరకదు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిచారు కదా 2 సార్లు. ఎందుకు పిలిచారు? అసలు ఏం మాట్లాడారు మీతో? అంటే గొడవలు ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీస్ కానీ పర్సనల్ వాళ్ళ గురించి అడిగారు. ఏమైనా ఉన్నాయా? మీకు ఎవరితో అయినా విరోధం ఉందా? ఎప్పుడైనా ఎవరితోనూ గొడవ పడ్డారా? పెద్దగా ఎవరితోనూ గొడవ పడ్డారా? మీకు ఏమైనా విరోధులు ఉన్నారా ఇక్కడ? ఊళ్ళో చుట్టుపక్కల అయితే గొడవలు అంటూ ఏమీ లేవు. ఇంత ముందు జరిగింది, తర్వాత ఇంకేమీ లేవు. ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో జీడిపెక్కలు ఏరుకోవడానికి వచ్చేవాళ్ళు అంటే బయట ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరైనా అనుమానం ఉందా? వాళ్ళు ఎవరైనా అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళతో ఎప్పుడైనా ఏమైనా గొడవలు ఏమైనా అయ్యాయా వాళ్ళతో కూడా? వాళ్ళతో గొడవలు ఏమీ అవ్వలేదు. ఆ రోజు వచ్చేట్లేదు కూడా చూడలేదు నేను. ఇక్కడైతే తండ్రి చెప్తున్న పరిస్థితి ఏంటంటే తనకి ఎవరితోనూ విరోధం లేదు, ఇక్కడ అందరూ తనతో సఖ్యతగానే ఉంటారని చెప్తున్నారు. పోలీసులు అయితే 2 సార్లు పిలిచి ఇదే విషయాన్ని విచారణ చేశారు. నీకు ఎవరితోన్నా గొడవలు ఉన్నాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో పోలీసులు అయితే విచారణ చేశారు. తను ఇదే సమాధానం వారికి కూడా చెప్పానని తండ్రి చెప్తున్నారు.